హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. సో నేను మీ శీలం శివభాస్కరయ్య. ఈ రోజు అయితే గనక ప్రోమో అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఏంటంటే గనక న్యూ చీఫ్ అయితే నబిల్ అయితే అయినాడు కాంతారా టీంలో. అది అందరికీ తెలిసినటువంటిదే, అంటే బిగ్ బాస్ ముందు అప్డేట్స్ ప్రకారం. బట్ ఇక్కడ అంటే వాళ్ళ కన్వర్జేషన్ గురించి మనం మాట్లాడుకుంటే గనక అక్కడ అదే డాల్ తీసుకొచ్చే దాంట్లో నైనిక వచ్చి సంచాలకులుగా ఉంది. సో అక్కడ ఆపోజిట్ లో ఇద్దరు ఉన్నారు, అండ్ ప్రేరణ, ఆదిత్య ఓం ఇద్దరు ఉన్నారు. సో ఆదిత్య ఓం చెప్పేది చాలా కరెక్ట్ గా మంచి పాయింట్స్ అయితే కనుక క్లియర్ కట్ గా నీట్ గా అయితే చెప్పేసినాడు అన్నట్టు. నేను ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు, నేను ఫేవరెటిజం ఆడను, నా గేమ్ నేను ఆడుకుంటాను అన్నటువంటిది. అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి కూడా ఆ టీంలో నుంచి ఉన్నప్పుడు, అంటే కాంతారా టీంలో ఉన్నప్పుడు అక్కడ కూడా 200% తన ఎఫర్ట్స్ అయితే చూపించినాడు. అది అందరికి తెలిసిన విషయమే. ఈవెన్ ఇటు సైడ్ ఉన్నప్పుడు, శక్తి టీంలో ఉన్నప్పుడు, టాస్క్లో వచ్చినప్పుడు 300% అక్కడైతే ఉంటా ఉన్నాడు. సో అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆదిత్య చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. బట్ వీళ్ళలాగా గట్టిగా అరవడము, తిట్టుకోవడము, కొట్టుకోవడము, అండ్ ఫిజికల్ గా హరాస్ చేసుకోవడము, పాయింట్స్ ఉన్నా లేకున్నా మాట్లాడడము చేతగాని తనంలో ఉన్నాడు ఆదిత్య ఓం. ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన అందరికంటే ఏజ్ లో పెద్దవాడు, అండ్ అన్ని తెలిసిన వాడు. ప్రతిదానికి నోరేసుకొని పారేసుకొని గట్టి గట్టిగా అరవకూడదు అన్నటువంటి. ఎవరు చెప్పినా కూడా వింటాడు, ఎవరు ఏం చెప్పినా కూడా తీసుకుంటాడు. ఇవన్నీ తీసుకొని ఈవెన్ నామినేషన్ చేసినప్పుడు కూడా ఓకే, వాళ్ళ పాయింట్లు అదే, లవ్ యూ అని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి అక్కడికైతే వదిలిపెట్టేసేస్తాడు. అండ్ ప్రేరణ మాట్లాడుతూ వై నేను చీప్గా ఎందుకు ఉండాలి అన్నట్టు మాట్లాడుతూ, సో నేను ఫస్ట్ వీక్ నుంచి కూడా నేను చీఫ్గా ఉండాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి దాంట్లో డెసిషన్ మేకింగ్ అన్నీ నేను చేస్తూనే ఉన్నాను. కాబట్టి నేను ఉంటే బాగుంటది అన్నటువంటిది ప్రేరణ మాట్లాడుతూ ఇంకా కొంచెం మాట్లాడుతూ ఉంది. సో ప్రేరణ ఇంకా చెప్తూ ఏమంటుందంటే కనుక నా 100% నేను ఇస్తారు. ఇంత మందిలో కూడా రాక ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఆ చీఫ్ గా ఫైటింగ్ చేయడానికి లాస్ట్ ఇద్దరిలోకి మేము వచ్చేసినాము. చాలా దగ్గరలో ఉన్నాను. యాజ్ ఎ ఫీమేల్ గా నాకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని బెగ్గింగ్ చేసినంత పని అయితే చేసింది అన్నట్టు. అంటే ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ ఆ చిలిపితనాన్ని, ఆ వాగుడుకాయను మొత్తం పక్కన పెట్టేసి చాలా సీరియస్ గా గేమ్ లో ఎట్లా ఆడాలి, ఇలా ఆడితే బాగుంటది అన్నట్టు కన్వే చేయడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేసింది. అండ్ నాకు తెలిసి ఎట్లా మనకు తెలుసు కాబట్టి ఫైనల్ గా ఇద్దరే ఉంటారు, నబిల్ అండ్ ప్రేరణ. సో ఇక్కడ సంచాలకులుగా ఉన్నటువంటి నైనిక మన ఆదిత్య ఓంను పక్కన పెట్టేసి ఆ, ప్రేరణకైతే ఇచ్చేసింది. సో ఇంకా ప్రేరణ, నబిల్ లాస్ట్ ఇద్దరు మిగిలిపోతారు. సో ఇద్దరు మిగిలిపోయినప్పుడు అక్కడ సంచాలకుడు కూడా ఎవరు కూడా ఉండరు. అప్పుడు ఏం చేస్తారు అయ్యా అంటే కనుక ఆ ఇంటి సభ్యులు అందరికీ ఆ ఆ, ప్రేరణ అండ్ నబిల్ ఇద్దరిని నిలబెట్టేసి మీ అభిప్రాయంతో కొత్త చీఫ్ ను ఎన్నుకోమని అయితే చెప్తాడు. సో ఇక్కడ చాలా అంటే పరిణామాల మధ్య అందరూ కలిసికట్టుగా వెన్నుపోటు పొడిచేస్తారన్నట్టు ఎవరికి, ప్రేరణకి. నబిల్ ఎప్పుడైనా అవుతాడు ఆ చీఫ్. ఈ రోజు కాకుండా నెక్స్ట్ వీక్ అయినా, ఏ వీక్ అయినా నబిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ క్వాలిటీస్ అన్ని కూడా కనపడతా ఉన్నాయి. నబిల్ ఇక్కడ గివప్ ఇచ్చి ప్రేరణను చీఫ్ చేసిండే కనుక చాలా బాగుండేది. సో అట్లా చేస్తే కనుక ఆయన రేటింగ్ ఇప్పుడే హైలో ఉంది, చాలా హైలో ఉంది. అట్లా గివప్ ఇచ్చింటే కనుక ఇంకా 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 హైలో ఉండిపోయి టాప్ 5 లో 1 కంటెస్టెంట్ లాగా అందరి హృదయాలలో ఫిక్స్ అయిపోయేది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో, అక్కడ ఉన్నటువంటి హీట్ ఆఫ్ ది మూమెంట్ లో ఏం చేయాలన్నా కూడా ఎవరికి కూడా అర్థం కాదు. సో అర్థం కాని పరిస్థితులలో ఇంకా ఒపీనియన్ ఎదుటి వాళ్ళు తీసుకోవడము, వాళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్పి, ఎక్కువ నబిల్ మీద ఇష్టం అందరికీ. సో ఈ గేమ్ల వరకు ఎంత తిట్టుకున్నా, ఎంత అరుచుకున్నా అదెలా అపార్ట్ పక్కన పెడితే మనకు చూపట్లేదు, కానీ మస్తు జోకులు వేస్తాడు నబీల్, మస్తు హెల్ప్ చేస్తాడు. అండ్ మైండ్, కండబలం అండ్ సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా నబీల్కి ఎక్కువ ఉండడం వల్ల అందరు కూడా ఆల్మోస్ట్ ఆదిత్య ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా
వేరే రీజన్ల వల్ల ప్రేరణకి వేసిన ఆదిత్య కూడా కరెక్ట్ గా వేసినాడు అన్నట్టు. ఐ థింక్ ఈ చీఫ్ కి ఒక ఫీమేల్ చీఫ్ గా ఉంటే నేను చూడాలనుకుంటున్నాను అన్నటువంటి చెప్పేసి వదిలిపెట్టేసినాడు. సో ఫైనల్ గా నబీల్ అయితే ఈ టాస్క్ లో విన్ అయిపోతాడు. సో గైస్ అది థ్యాంక్ యూ కొత్త చీఫ్ వచ్చేసి నబీల్. థ్యాంక్ యూ.